శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. బృహస్పతి అనుగ్రహం వల్ల జ్యోతిష చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి జరగబోయేది ఇదే. ఇక బృహస్పతి అనుగ్రహం వల్ల రేపటి నుండి వృషభ రాశి జాతకులు 4 శుభవార్తలు వినబోతున్నారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఎంతో కాలంగా వీరిని వేధిస్తున్న ఒక సమస్య తీరబోతుంది. అయితే వృషభ రాశి వారికి ఆ సమస్య ఏమిటి, అలాగే ఈ రాశి జాతకులు వినబోయేటటువంటి ఆ 4 శుభవార్తలు ఏమిటి అనే విషయాలతో పాటుగా వీరు చేసుకోదలిచిన దేవతారాధన ఏమిటి అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఎంతటి ఉన్నత స్థితిని సాధించినా కూడా మరింత పురోగతిని సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. ఇక ఈ రాశి వారు అభివృద్ధిని సాధించాలన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వృషభ రాశి వారు వ్యక్తిగతమైన ప్రతిష్టకు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో ఈ రాశి వారు సమర్థులుగా పేరును గడిస్తారు. వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఇతరుల కుల మత వర్గాలను ద్వేషించారు. ఈ రాశివారు చేసిన దాన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం రాదు. వృషభ రాశి వారికి కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర పడుతుంది. ఇక వృషభ రాశి వారితో సన్నిహితులు, సేవా వర్గము వీరి చేత ఆలస్యంగా అయినా పని చేయించుకోగలుగుతారు. ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టారు. వీరి అంచనా 100% నిజమవుతాయి. ఇక వైఫల్యం చెందిన 10% గుర్తించదగిన నష్టాన్ని కలిగిస్తాయి. వృషభ రాశి వారు ముఖ్యంగా సన్నిహితులను, బంధువులను, రక్త సంబంధికులను, స్త్రీల వల్ల అధికంగా నష్టపోతారు. ఇక వృషభ రాశి వారు వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము, అల్పులను ఆశ్రయించడం తప్పదు. రాజకీయ రంగంలో ఇక ఈ జూలై మాసంలో ఉన్నత స్థితిని సాధిస్తారు. ఈ రాశి వారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు. ఇక వీరు ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేస్తారు. వృషభ రాశి వారు నూతన సంస్థలను స్థాపించడానికి, ఆ సంస్థల యొక్క విస్తరణకు అమితమైన కృషి చేస్తారు. అలాగే ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి మేలు చేస్తుంది. ఇక రేపటి నుండి కూడా వృషభ రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం కారణంగా వీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి కోరికలు నెరవేరుతాయి అని చెప్పొచ్చు. నిరుద్యోగంతో బాధపడుతున్న ఈ రాశి యువకులకు మీ క్వాలిఫికేషన్స్కి తగిన ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తుంది. కాకపోతే ఉద్యోగ సాధనకి మీ యొక్క కృషి చాలా అవసరం. విసుగు లేకుండా, విరామం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే కనుక ఉద్యోగం మిమ్మల్ని వారిస్తుంది. ఇక వృషభ రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలమైంది. ఇక ఈ రాశి వారిలో ఎవరైనా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకునే వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారులకు కూడా అత్యంత అనుకూలవంతమైన సమయం అని చెప్పొచ్చు. ఇక ఈ సమయంలో గతంలో భాగస్వామ్య వ్యాపారస్తులకు మీకు మధ్య ఉన్న తగాదలన్నీ కూడా తొలగిపోయి వ్యాపార పరంగా అభివృద్ధిని సాధిస్తారు. ఇక గురు యొక్క అనుగ్రహం అనేది వృషభ రాశి జాతకులపైన అనుకూలంగా ఉంటుంది. వీరికి ప్రతి రంగంలోనూ లాభదాయకమైన అనుభవాలు ఎదురవుతాయి. మీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. అలాగే ఆర్థిక పరంగా లాభాలను పొందుతారు. కాకపోతే వృషభ రాశి వారికి కోపం ఎక్కువ. చేస్తున్న పనిని ఉద్రేకంతో, కోపంతో చేయడం ద్వారా చేసే పనుల్లో కొన్ని తప్పిదాలు కనిపిస్తాయి. కాబట్టి చేస్తున్న పనుల్లో ఉద్రేకం, కోపం తగ్గించుకున్నట్లయితే పని సకాలంలో పూర్తవుతుంది. అలాగే ఎటువంటి మానసికమైన ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంటారు. ఇక ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు చేస్తూ విఫలం అవుతున్న
వృషభ రాశి వారికి మీరు చేస్తున్న ఉద్యోగం కారణంగా మీకు విదేశాల నుండి ఆఫర్స్ వస్తాయి. అంతేకాకుండా మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇక వివాహపరంగా వృషభ రాశి వారికి ఈ సమయం మిశ్రమ ఫలితాలు ఇవ్వనుంది. ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదిరిన ఈ రాశి వారికి వివాహం జరిగే సమయం వచ్చేసరికి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడతాయి. అదేవిధంగా ప్రేమించిన వ్యక్తులను వివాహం చేసుకోవాలనుకునే ఈ రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. అంటే మీరు కోరుకున్న వ్యక్తినే కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎలాంటి గొడవలు లేకుండా వివాహం చేసుకోబోతున్నారు. మీ దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. గృహ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్న వృషభ రాశి వారికి ఈ సమయంలో మీ గృహ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి. అదేవిధంగా ఎంతో కాలంగా వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్న ఈ రాశి వారు వాహనాలు కొనుగోలు చేసే సమయం వచ్చేసింది. ఈ సమయంలో వాహనాలు కొనుగోలు చేస్తారు. వృషభ రాశి వారు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే సంతోషంగా విహారయాత్రలు కూడా చేస్తారు. ముఖ్యంగా వృషభ రాశి వారికి గతంలో ఇబ్బంది పెడుతున్న రుణ బాధలు తీరిపోయి ఆర్థిక పరంగా బలం పుంజుకుంటారు. ఈ సమయంలో వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మరింత వృద్ధి చెందుతుంది. ప్రతి రంగంలో ఆర్థిక పరంగా లాభాలను పొందుతారు. మీ ఇంట్లోని మీ కుటుంబ సభ్యులు ప్రతి పనిలో మీ చేదోడు వాదోడుగా ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. దీని కారణంగా మీకు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఆనందంగా గడుపుతారు. అయితే వచ్చిన ధనాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉపయోగించుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో మీ స్థిర చర ఆస్తులను మరింతగా అభివృద్ధి చేయడానికి మీరు ప్రయత్నిస్తారు. ఇక వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. అలాగే ప్రతిరోజు సూర్యభవనానికి ఆర్ఘ్యం సమర్పించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలో ఖచ్చితంగా పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.